హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పైన దుమారం రేపుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో కార్పొరేట్ స్థాయిలో ఏదైతే విద్యను అందిస్తున్నారో అదే విద్యని ప్రభుత్వ స్కూల్లో అందించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక కంకణం కట్టుకున్నారు. దానికి అనుగుణంగా బైలింగ్వల్ బుక్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన ప్రతిపాదన కావచ్చు, అలాగే ట్యాబుల ప్రతిపాదన కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చారు. ఆ 5 ఏళ్ల పాటు విద్యార్థులకు సంబంధించి కార్పొరేట్కి భిన్నంగా, కార్పొరేట్కి మించి విద్యనైతే అందిస్తూ వచ్చారు. అయితే కూటమి సర్కార్ అధికారంలో వచ్చినటువంటి 7 నెలల్లోనే మళ్ళీ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ప్రభుత్వ స్కూళ్ళకు సంబంధించి ఒక వెనుకంజ అయితే కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇటీవల కొంతమంది ప్రముఖులు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఇంగ్లీష్ మీడియం మీద మాట్లాడుతూ వస్తున్నారు. మళ్ళీ తెలుగు మీడియాన్ని తీసుకురావాలి, ఆ ప్రాధాన్యతని మళ్ళీ తెలుగుకి గుర్తించాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అంత ప్రాధాన్యత ఇవ్వడం ఇంగ్లీష్ మీడియం వల్ల వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ తగ్గించాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో జగన్మోహన్ రెడ్డి తరహా ఎందుకు కూటమి పాటించలేకపోతుంది, ఈ అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడుతుంది. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి బాగున్నాను సార్. ఏంటి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు, దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు కూటమి తీసుకొస్తున్నటువంటి ఈ నిర్ణయాలు కొంతమంది మీరు కూడా చూసి ఉంటారు, కొంతమంది పెద్దలు చాలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తెలుగు మీడియానికి వద్దనుకొని ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు తీసుకురావాలని ఏం చూస్తారు దీన్ని? అంటే సార్, మీరు అడిగినటువంటి ప్రశ్నకి మనం పురోగమనం వైపు వెళ్ళాలి, కానీ సంవత్సరాలు దశాబ్దాలు గడిచే కొద్దీ మనం తిరోగమనం వైపు వెళ్ళకూడదు. తిరోగమనం వైపు వెళితే అది పరిపాలన కూడా కాకపోవచ్చు. ఓకే. బట్ అబ్దుల్ కలాం ఒక యంగ్ మైండ్స్ని మొత్తాన్ని కూడా ఇగ్నైట్ చేయడం కోసం, అంటే బ్రిలియంట్స్ ని ఆయన పైకి తీసుకురావడం కోసం ఆయన తిరిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటి టు సెంట్రల్ సిలబస్ ఉన్నవి, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అని కూడా తిరిగాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి పరిపాలనలో ఈ దేశం ఎదగాలంటే, నిన్నగాక మొన్న తీసుకుంది బీజేపీ ప్రభుత్వం 2047కి, అంటే భారతదేశం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలకి మనం డెవలప్ కాబోతున్నాం, అది వాళ్ళు పెట్టుకున్న పారామీటర్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల్లోనే మనం డెవలప్ కావాలంటే ఏం చేయాలి? గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే తెలుగు మీడియం అరకొరగానే ఉంది, స్కూల్స్ సరిగా లేవు, టీచర్స్ ట్రైనింగ్స్ సరిగా లేవు. లేకపోతే ప్రైవేట్ స్కూల్ చూస్తే వాళ్ళు ఫీజులు విపరీతంగా వసూలు చేస్తూ వాళ్ళ దగ్గర కూడా టీచింగ్ ఫెసిలిటీస్ సరిగా లేవు. కాబట్టి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయదలుచుకున్నాడంటే, ఒక తరానికి మొత్తానికి కూడా ఒక ఇంగ్లీష్ మీడియాన్ని ఇవ్వటం కోసం ప్రధానంగా తెలుగు ఉంటుంది. తెలుగుని ఆయన ఎక్కడ కూడా తీసేయలేదు అసలు. తెలుగుకి ప్రాధాన్యతనిస్తూనే ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో 3rd క్లాస్ నుంచి 1వ తరగతి నుంచి ఆయన ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. 6-7 తరగతులకు వచ్చేసరికి బైలింగ్వల్ సిస్టమ్ తీసుకొచ్చేసి తర్వాత ట్యాబ్స్ ఇవ్వటం, తర్వాత నీకు ఒక బైజూస్ అనే ఒక కాన్సెప్ట్ని యూపీఎస్సీ సిలబస్ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా తీసుకురావటం, తర్వాత ఇంగ్లాండ్ తోటి ఉన్నటువంటి ఒక నూతన సిస్టాన్ని ఎంఓఏ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ మైండ్స్ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెవల్యూషనరీ పద్ధతిలో ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకెళ్ళాడు. కానీ ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక బ్యాచ్ విజయవాడలో కూర్చొని బ్యాచ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఇంగ్లీష్ మీడియాన్ని మీరు కంటిన్యూ చేస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందంటే మాకు కూలోళ్ళు దొరకరు, మేము మా అమ్మా నాన్నని వదిలేసి మేము ఎక్కడో ఫారెన్లో ఉండిపోయాం, మా అమ్మా నాన్నకి అసిస్టెంట్స్ ముడ్డిగడిగేవాడు దొరకడు, మా పొలాల్లో పేడకాళ్ళు ఎత్తేవాడు, పొలం పనులు చేసేవాడు దొరకడు, లేకపోతే మాకు కానిస్టేబుల్స్ దొరకరు. కాబట్టి దయచేసి పేదవాడికి ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేయబాకండి, వాడేదో వచ్చిన టైంకి వస్తాడు, ఎదగాల్సింది మేం కదా, మేమంతా ఎదిగాం, మేము సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం, లేకపోతే మిగతా కోర్టుల్లో ఉన్నాం, మిగతా పేపర్లో ఉన్నాం, మిగతా వ్యాపారాల్లో ఉన్నాం, మిగతా స్కూల్స్లో ఉన్నాం, మా స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియంలో నడుస్తాయి. బట్ ప్రభుత్వ పాఠశాలలు మాత్రం అన్నీ కూడా తెలుగు మీడియంలో జరగాలి, ఎందుకంటే తెలుగు చచ్చిపోతుంది. పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే, పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకుంటే తెలుగు చచ్చిపోతుంది, ఒక కొత్త నినాదాన్ని పట్టుకొచ్చారు. ఓన్లీ పేదవాడు వాడు మాత్రం వాళ్ళు అమెరికాలో కూర్చొని హాయ్ తాతయ్య ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ, హాయ్ గ్రాండ్ ఫా ఎలా ఉన్నావు, గ్రాండ్ మా ఎలా ఉన్నావు అని వాళ్ళు మాట్లాడచ్చు. కానీ వీళ్ళు మాత్రం అమ్మ బాగున్నావే అంటే ఏమియా ఏం చేస్తున్నావే, ఈ భాష వీళ్ళకి ఉండాలి, ఈ భాషే ఉండాలి. ఎంత దౌర్భాగ్యం అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు తన పిల్లల్లాగానే రాష్ట్రం మొత్తం కూడా నా పిల్లలని భావించి వీళ్ళు స్పీడ్గా ఎదగాలంటే వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం కావాలి. చాలు 70 సంవత్సరాలు చూసాం.
అసలు వీళ్ళకి ఈ తరానికి ఇంగ్లీష్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొన్ని స్కూల్స్ మీరు చూస్తే ఆ పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్ అమెరికన్ యాక్సెంట్, చాలా నాట్ ఓన్లీ వొకేబులరీ, వాళ్ళు కొత్త కొత్త పదాలు నేర్చుకోవడం మాత్రమే కాదు, అసలు వాడు మాట్లాడే తీరు విధానం చూస్తే ఈక్వలెంట్ టు అమెరికన్స్, ఈక్వలెంట్ టు ఇంగ్లాండ్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చేసాయి. దీన్ని చూసి తట్టుకోలేకపోయారండి. తట్టుకోలేకపోయి ఈ జడ్జిల దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా వెంటనే జీవో 85 జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం మొత్తాన్ని ఒక రెవల్యూషనరీ మోడల్ తీసుకొచ్చారో ఆ మొత్తాన్ని జీవోని కొట్టేయమన్నారు, తీసేసేయమన్నారు. అంటే వీళ్ళే కాదు, అంతకుముందు ఉన్నట్టు తెలుగుదేశం వాళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి చాలామంది హైకోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టు ఏం చేసిందంటే పేరెంట్స్ని మీరు ఏమైనా అడిగారా అని అడిగారు. పేరెంట్స్ని అడిగారండి అని అడగలేదు, అప్పటికి పేరెంట్స్ని అడగండి అన్నారు. పేరెంట్స్ 18 lakhs పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలని పేరెంట్స్ సైన్ చేసి ఇచ్చేసారండి. గవర్నమెంట్ ఒక సర్వే చేస్తే అంటే 97% ఆఫ్ ద పేరెంట్స్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దర్ చిల్డ్రన్ టు స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. దీన్ని ఏమంటాం మనం? హైకోర్టు చెప్పింది కూడా ప్రభుత్వం చేసింది. తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా రిట్ వేశారు గవర్నమెంట్ తరఫున. రిట్ వేస్తే ఇప్పుడు సుప్రీంకోర్టులో రిట్ ఉంది. అక్కడ ఈ ఇష్యూకి సంబంధించి అక్కడ ఇది నడుస్తుంది. కొత్తగా మనం విజయవాడలో తయారైన బ్యాచ్ ఆ రిట్ని ఇమీడియట్గా కొట్టేయండి. ఆల్రెడీ లోకేష్ గారు వచ్చిన తర్వాత సిబిఎస్ఈ సిలబస్ని తీసేశాడు. ఎందుకు తీసేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు మారిన తర్వాత, లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఆల్ ఇంగ్లీష్ మీడియం ఇన్ ఆల్ స్కూల్స్ తీసేసాడు. తీసేస్తే అంటే ఆయన పెట్టిన సిబిఎస్ఈ సిలబస్ మొత్తాన్ని లేకుండా చేశారు. అంటే పేదవాడు ఎక్కడికి వెళ్ళాలి? పోతే నారాయణకి వెళ్ళండి, భాష్యకి వెళ్ళండి. ఎందుకంటే నారాయణ ఈజ్ ఏ ప్రైవేట్ స్కూల్ మ్యాన్, యువర్ మినిస్టర్. భాష్యం ఈజ్ ఆల్సో ఏ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్, మీ ఎమ్మెల్యే. మీరు మొత్తాన్ని ప్రభుత్వ స్కూళ్ళన్నీ మానేసి గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మానేసి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళండి. వాడు ఎంత ఫీజు కట్టమంటే అంత ఫీజు కట్టండి. వాడు వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడతాడు, దానిలో నేర్చుకోండి. అంతేగాని పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాత్రం పేదవాడు నేర్చుకోవటానికి వీళ్ళు. పేదవాడు అంటే ఇక్కడ నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, ది పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద రూరల్ ఏరియాస్. చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అసలు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. ఇంగ్లీష్ మాలాంటి వాళ్ళు ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత నేర్చుకున్నా, లేకపోతే పెద్ద వాళ్ళు పెద్ద ఉద్యోగాల్లో నేర్చుకున్నా, రీసెంట్గా వచ్చే బాయ్స్ తోటి గర్ల్స్ తోటి ఈ సిస్టమ్స్ తోటి ఫ్లూయెంట్గా మాట్లాడటం అనేది పేరెంట్స్ కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. ఒక పక్క సంతోషం, తన పిల్లలు ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడుతున్నారని. అయితే కాన్వర్జేషన్లోకి వచ్చేసరికి పిల్లలతోటి పేరెంట్స్ బీట్అవుట్ చేయలేకపోతున్నారు, తగ్గిపోతాను. ఎందుకంటే ది వొకేబులరీ ది స్టూడెంట్ ఆర్ దేర్ సన్ ఆర్ కిడ్ యూజింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. ది యాక్సెంట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అమ్మకి ఇంగ్లీష్ రాదు, నాన్నకి ఇంగ్లీష్ రాదు సరిగా. ఏదో నాన్న ఉద్యోగం చేసి కాస్త నేర్చుకున్నా దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ అండ్ దిస్ థింగ్. అంటే పిల్లలు ప్రోగ్రెస్ అవుతూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తాడు? ఎవడు కూడా వద్దని చెప్పడు, సంతోషపడతాడు, సిగ్గుపడుతూనే సంతోషపడతాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ మనవాళ్ళతోటి కరెక్ట్గా వాళ్ళ యాక్సెంట్లో మాట్లాడగలిగితే వాళ్ళకి పద్మశ్రీ అవార్డు ఇస్తానండి నేను. వాళ్ళ పిల్లలకి నేను ఈ బ్యాచ్కి ఇస్తా. వాళ్ళ పిల్లలతోటి మీరు పర్ఫెక్ట్గా ఆ పిల్లలు మాట్లాడే యాక్సెంట్ కానీ వొకేబులరీ కానీ మీరు తాత స్థానంలోనో తండ్రి స్థానంలోనో, మీరు రూరల్లో ఉన్నవాడికి ఆంధ్రప్రదేశ్లో రూరల్ పిల్లలకి లేకపోతే పేదోడికి ఎవరికి ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారో, మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మీ పిల్లలు ఎవరు తెలుగు మీడియం లేరు, మీ మనవరాళ్ళు తెలుగు మీడియంలో లేరు. మీ మనవరాళ్ళు మాత్రం వాళ్ళతోటి అట్లీస్ట్ మీరు పోటీపడి మాట్లాడినా నేను పద్మశ్రీ అవార్డుకి మిమ్మల్ని రికమెండ్ చేస్తాను. ఓకే. కానీ పని మనుషులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు మీ వాళ్ళతో ఏమో ఆనందంగా ఇంగ్లీష్లో మాట్లాడుకోరు, వచ్చి రాకపోయినా. కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ది సొసైటీ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళకూడదు. ఏంటిది ఈ బ్యాక్వర్డ్? అసలు ఈ బ్యాక్వర్డ్ థాట్ ప్రాసెస్ ఏంటి? మీరు ఎదిగే కొద్దీ ఎలా ఉండాలి? మీ హృదయం బ్రాడ్ కావాలి కదా. మీరు ఇంగ్లీష్లో తీర్పులు ఇచ్చినటువంటి పెద్దవాళ్ళు కదా. లేకపోతే రాజ్యసభలోనో లోక్సభలోనో వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు తెలుగు మీడియం నుంచి వచ్చేసి, లేకపోతే విశాఖ ఉక్కో లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యమాలు చేసి విద్యార్థి ఉద్యమాలు నడిపి ఈరోజు మీ మనవాళ్ళందరూ కూడా అమెరికాలో ఉండి వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ చదువుతూ ఉంటే మీరు మాత్రం పంచి కట్టుకొని లేదు తెలుగు చచ్చిపోతుంది, మా గ్రామంలో ఉండే వాళ్ళందరూ తెలుగు మీడియం మాత్రమే ఉండాలనుకుంటే, సార్ పేదవాడు ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు చచ్చిపోతుందా? ఎందుకు చచ్చిపోతుంది? నన్నయ్య చచ్చిపోతే తెలుగు చచ్చిపోయిందా? అంతే కదా.
శ్రీశ్రీ ఉన్నారు. తెల్లప్రగడ చనిపోతే చచ్చిపోయిందా? శ్రీశ్రీ చచ్చిపోతే చనిపోయిందా? లేకపోతే గురుగారు చచ్చిపోతే చనిపోయిందా? లేకపోతే తెలుగులో ఉన్నటువంటి కవులందరూ ఎవడైనా మంచి కవి చనిపోతే తెలుగు చచ్చిపోద్దా? తెలుగు నీకు మాతృభాష, అమ్మ రొమ్ము పాలతో తాగినప్పుడే నీకు ఆ మాతృభాష వస్తుంది. కానీ నువ్వు ఎక్కడైతే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావో, పేదవాడు అనుకునేవాడు ఎవడు ఇంగ్లీష్ మాట్లాడటానికి లేదనుకుంటే నీ మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకోమని కోరుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవాడు నాడు నేడనే ప్రోగ్రామ్ తోటి స్కూల్స్ని అద్భుతంగా తయారు చేసి స్కూల్స్ని ఫండింగ్ ఇచ్చి ఆయన పెట్టినటువంటి దాదాపు ఒక రెవల్యూషనరీ సిస్టమ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ తీసుకొస్తే వీటన్నిటిని తీసేయాలనుకునే ప్రయత్నం చేసి మీరు ప్రభుత్వానికి ఏం సలహా ఇస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం రెడీగా ఉంది, ఆల్రెడీ తీసేస్తుంది. దానికి మీరేం చేస్తున్నారు? నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు హానరబుల్ సీఎం కొద్దిగా తెలివితోటి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీ కొడుకు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాడు, అద్భుతంగా మాట్లాడతారు. లోకేష్ గారు కొడుకు ఇంగ్లీష్ మీడియమే, ఇంగ్లీష్ ప్లస్ జపనీస్ చాలా లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాడు. సంతోషం, పిల్లలు అలా ఎదగాలని కోరుకుంటాం. అట్లనే వెంకయ్యనాయుడు గారు, నేను పేర్లు ఎందుకు పెడుతున్నానంటే ఎవరైతే దీన్ని వ్యతిరేకించారో, నేను మొన్న ఒక పేపర్ తీసుకొచ్చి చూశాను. మొత్తం తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, మాజీ వాళ్ళు అందరూ కూడా ఎవడైతే తెలుగు చచ్చిపోతుందని బాధపడుతూ మాట్లాడుతున్నారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉన్నారు సార్. కాన్వెంట్లో ఎవడు గవర్నమెంట్ స్కూల్లో లేడు. ఎట్లా మీకు హక్కు ఎక్కడుంది అసలు? మీరు ఎందుకు మీరు పెద్దోళ్ళు అయిపోయి ఆ వయస్సుని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? మీరు ఆ గౌరవాన్ని ఎందుకు నిలబెట్టుకోబోతున్నారు? అసలు మీకు ధర్మమా అని అడుగుతున్నాను నేను. ఇది అంటే మీ కుటుంబాలు మాత్రమే, లేకపోతే ఇంకా నేను చెప్పాలంటే మీ కులాలని నేను అనలేకపోవచ్చు, ఎందుకంటే అన్ని కులాల్లో ఉన్నారు. లేకపోతే మీ వంశాలు మాత్రమే, లేకపోతే మీరు మాత్రమే ఇంగ్లీష్లో ఉండి మొత్తాన్ని ఏలాలనుకొని పత్రికా రంగాన్ని మీరే, ఎడ్యుకేషన్ మీరే. లేకపోతే ఇప్పుడు నేను అడుగుతున్నానండి, రామోజీరావు గారు లేరు పాపం, పెద్ద ఆయన చనిపోయారు. వాళ్ళ కోడలు గారు ఉన్నారు, ఆవిడ ఇంగ్లీష్ మీడియం రమాదేవి స్కూల్ మీద ఒకటి నడుస్తూ ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి, ఇంగ్లీష్ మీడియం వద్దు, మనకి తెలుగు చచ్చిపోతుంది. కానీ మీరు మీ రమాదేవి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టారు? ఇంగ్లీష్ మీడియం పేరులోనే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కదా. దాన్ని తీసేయండి అసలు. ఫస్ట్ ఆ రమాదేవి స్కూల్ మొత్తాన్ని కూడా రేపటి నుంచి తెలుగు మీడియం మాత్రమే, పేదోళ్ళు మాత్రమే, గ్రామీణ ప్రాంతం మాత్రమే, లేకపోతే మా ఫిల్మ్ సిటీలో ఉన్నటువంటి వర్కర్స్ పిల్లలకి మాత్రమే పెట్టండి. అక్కడ సంతోషపడతాం, తెలుగు బతికించండి మీరు. కానీ మీరు మాత్రం ఇంగ్లీష్ మీడియం పెట్టుకొని మాకు సూక్తులు చెప్తే ఏమన్నా సూక్తులు అనుకున్నారా, లేకపోతే సొంత శతకాలు అనుకున్నారా? ఇవన్నీ కూడా మీరు చేసే పద్ధతి అసలు బాగులేదు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొత్తాన్ని కూడా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానంలో మీరు చేయలేక ఒక్కొక్క దాన్ని మీరు డైవర్ట్ చేసే క్రమంలో ఇంగ్లీష్ మీడియం తీసేయమని ఒకడు, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి అనేకమైన అంశాలను తీసేయమని ఇంకొకడు, లేకపోతే పేద వర్గాలకు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని, ఇంత సంక్షేమం అవసరమని ఇంకొకడు, లేకపోతే రిజర్వేషన్స్ ఇంకా అవసరమని ఇంకొకడు, సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చేటువంటి తీర్పులు, లేకపోతే రాజ్యాంగాన్ని మొత్తాన్ని మార్చేయాలనే దృక్పథంతో ఇంకొకడు, ఈ తింగర వేషాలు ఏవైతే ఉన్నాయి ఈ ప్రజలు కనిపెడతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద కోపమా, లేకపోతే ఈ పథకాలకు దీని మీద కోపమా? అంటే ఇలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ టార్గెట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రెసివ్గా ఆలోచించాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోషలిస్ట్గా ఆలోచించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమ్యూనిస్ట్గా ఆలోచించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గ్లోబల్ థాట్ ఒకటి ఉంది. ఆయన ఎక్స్పాండ్ అయిపోయాడు, వీళ్ళు కుదించుకుపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీద ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసా, పిల్లవాడికి 3వ తరగతిలో ట్యాబ్ ఇచ్చేసి నువ్వు అద్భుతంగా ట్యాబ్లో నీకు ఇచ్చినటువంటి మెటీరియల్ని పిల్లవాడు ఉపయోగించుకుంటే పేరెంట్స్ సంతోషపడతా ఉంటే ఆ ట్యాబ్ లాగేసుకున్నావు. వాళ్ళకి యూనిఫామ్ లేదు, వాళ్ళకి షూ లేదు, వాళ్ళకి టై లేదు, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ఫుడ్ లేదు. ఈ మొత్తం తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మన బిడ్డలు ఎలా తింటున్నారో పౌష్టికాహారం ఆ విధంగా తినాలని ఆయన స్కూల్లో పెట్టాడు, కాలేజీలో పెట్టాడు. తర్వాత పేరెంట్స్కి అమ్మఒడి అనే ఒక కార్యక్రమాన్ని ఇచ్చాడు. అమ్మఒడిని తీసేశారు, ఎడ్యుకేషన్ నాశనం చేశారు. ఇవన్నీ చేస్తూ మీరేం చెప్తున్నారంటే వాటిని ఎక్కడ క్వశ్చన్ చేస్తారో జనం అని చెప్పేసి మేము ఇప్పుడు తెలుగు మీడియాన్ని మళ్ళీ ఇంట్లో బతికిస్తున్నాం. తీసుకురండి, అన్నయ్యని తీసుకురండి, లేకపోతే మీరు ఎత్తండి. నన్నయ్య రూపంలో గోసి పెట్టుకొని మీరు రండి, అందరూ పంచులు, ప్యాంట్లు, షర్ట్లు ఇప్పేసి గోసి పెట్టుకొని రండి సార్. మీకు వస్తే ఒకవేళ ఆ నన్నయ్య భాష సగం మంది ఎంతమంది మాట్లాడుతారు? ఇప్పుడు మాట్లాడే లీడర్లు అందరూ కూడా ఇంగ్లీష్లోనే కదా మాట్లాడుతుంది సగం మంది. ఒక ఆయన ఒక హిందీలో మాట్లాడతాడు, ఒక ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు, తెలుగులో మాట్లాడినాడు తెలుగులో మాట్లాడతారు. కానీ దే నెవర్ ఇంగ్లీష్లో కూడా. సార్ నేను చెప్పేది, వాళ్ళు కూడా ఇంగ్లీష్లో ఏమన్నా వాళ్ళ మనవాళ్ళతో ఏమైనా పోటీ పడతారంటే దే డోంట్ నో. వాళ్ళు చదివిన వాతావరణం వేరు, బట్లర్ ఇంగ్లీష్,
ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ రాయమంటే నాకు తెలిసి తప్పులు లేకుండా రాయలేరు వీళ్ళు. సగం మంది అది ఎవరు రాయలేదు. మళ్ళీ దాన్ని గూగుల్ని అడగాల్సిందే. ఏది స్పెల్లింగ్ మిస్టేక్ ఏంది, వర్డ్ మీనింగ్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు గూగుల్ అన్నీ. అరే ప్రపంచం మారిపోయి నీకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా నువ్వు వెంటనే ఇంకొక దాన్ని అడిగేసి ఒక యాప్ నీకు తయారై ఉంటే దాన్ని చూసి తీర్పులు ఇచ్చే బ్యాచ్ ఒకటి, దాన్ని చూసి ఆర్టికల్స్ రాసే బ్యాచ్ ఒకటి, ఎడిటోరియల్స్, దాన్ని చూసి వ్యాపారం చేసే బ్యాచ్ ఒకటి, దాన్ని చూసి మీరు మాట్లాడలేరు. కానీ మాట్లాడే తరాన్ని చంపేస్తున్నారు. ఇది ధర్మం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు టార్గెట్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ చూడండి, చూసారా మీరు? నేను అడుగుతున్న లోకేష్ గారు ఇంగ్లీష్ చూడండి, అంత అద్భుతంగా మాట్లాడే వాళ్ళని మీరు ఇంగ్లీష్లో మాట్లాడదని అంటారా రేపటి నుంచి? వద్దని ఎవరు చెప్పగలరు, అసలు ఎవరు కంటాక్ట్ చేయగలరు, ఎవరు చేస్తారు అసలు? సత్యం రామలింగరాజు గారు ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళని తీసుకొని సాఫ్ట్వేర్ సిస్టంలో పెట్టి తన బిజినెస్ చేస్తే ఆ పిల్లలు కదా ఈరోజు గ్రామాల్లో వాళ్ళ తల్లిదండ్రులకి ఒక ఇళ్ళు కట్టించి ఎకరాలు భూమిని కొని రియల్ ఎస్టేట్లోకి వచ్చి వ్యాపారాలు చేసి ఎదిగినటువంటి కుటుంబాలు అవే కదా. నారాయణలో చదివిన వాళ్ళు, చైతన్యలో చదివిన వాళ్ళు, నలందలో చదివిన వాళ్ళు, అప్పుడు ఇంగ్లీష్ మీడియం అంటే అదే కదా సార్. అసలు సగం స్కూళ్ళల్లో ఇప్పుడు తెలుగు సబ్జెక్టే లేదు. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, తెలుగుని అలానే ఉంచుతాం. తెలుగుని ఎక్కడ ఆయన వీకెండ్ చేయలేదు. తెలుగు మీడియం ఆప్షన్, తెలుగు స్కూల్ ఉంది. ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేయండి, ఎందుకంటే ప్రపంచంతో ఎలా పోటీ పడతావు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడంటే ఇంగ్లీష్ అనేది పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో అంత శక్తివంతమైంది అంటాడు. ఇంగ్లీష్ ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిన వ్యక్తి ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years ఈ వెంట కొలంబియా. 21 సంవత్సరాల్లో ఇంగ్లీష్ టేస్ట్ చూసినాడండి. పెరియార్ ఏమంటాడు, మనకి హిందీ కదా నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ని చేయండి. ది రీజన్ ఈజ్ ప్రపంచాన్ని మొత్తాన్ని కనెక్ట్ చేయగలిగినటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్. హిందీ భారతదేశంలో మాట్లాడింది ఎక్కడ రాదు. ఇంగ్లీష్ బయట దేశాలలో హిందీ తెలుగు మాట్లాడారు. చైనా వాడు మనకన్నా 2 సంవత్సరాలు వెనక స్వతంత్రం తెచ్చుకొని ప్రపంచం మొత్తాన్ని ఏలాలంటే వాడు ఒక పెద్ద మాల్లో లేకపోతే ఫంక్షన్ హాల్లో కొన్ని లక్షల మందిని పెట్టి ఇంగ్లీష్ బాగా వచ్చినటువంటి కేరళనో తమిళనో తీసుకొని ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి నేర్పిస్తే అది నేర్చుకుని ప్రపంచమంతా వ్యాపారం చేస్తున్నటువంటి కొరియా ఒక వైపు కనబడుతుంది, జపాన్ ఒక వైపు కనబడుతుంది, నీకు చైనా ఒక వైపు కనబడుతుంది. నువ్వేమో ఇంగ్లీష్ మీడియం వద్దంటావు. అసలు బ్లడీ నీ థాట్ ఏంటి అసలు? అంటే అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి వద్దంటున్నారు. మేబీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు మళ్ళీ కావాలంటారేమో కదా. అంటే అది నేను అనేది, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఆ ప్రోగ్రెసివ్ థాట్ని మీరు కంటిన్యూ చేయాలి. కానీ సక్సెస్ గవర్నమెంట్ దాన్ని బ్యాక్వర్డ్కి నెట్టేసి జగన్ గారి మీద మా కోపం ఉంది, మా కక్ష ఉంది కాబట్టి ఆ కక్షని మొత్తాన్ని సమాజం మీద తీర్చుకుంటే సమాజం తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాకు నాడు నేడు కావాలి, ఆయన చేసినట్టుగా మాకు బైలింగ్వల్ బుక్స్ కావాలి, ఆయన చెప్పినట్టుగా మాకు బైజూస్ కావాలి, ఆయన చెప్పినట్టుగా మాకు ట్యాబ్స్ కావాలి, మాకు కంప్యూటర్స్ కావాలి, ఆయన ఇచ్చినటువంటి ఒక కోర్స్ ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని ఏలటానికి ఎదగటానికి పనికొస్తుంది. డెవలపింగ్ కంట్రీగా ఉన్నటువంటి డెవలప్డ్ కంట్రీగా తయారు కావాలన్నటువంటి భారతదేశానికి, భారతదేశంలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారి మోడలే శరణ్యం. ఆ మోడల్ని కంటిన్యూ చేయమని అడుగుతా ఉన్నాం. చూద్దాం మరి వాళ్ళు ఈ కంటిన్యూటీ జగన్మోహన్ రెడ్డి కోసమా మిగతా వాళ్ళ కోసమా చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.